2024 ఏడాదిలో ఎలక్ట్రానిక్స్ కంపెనీలు భవిష్యత్తులో విడుదల చేయబోయే ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా పలు నగరాల్లో జరిగిన షోల్లో ప్రదర్శించాయి. వాటిలో ట్రాన్స్పరెంట్ టీవీ నుంచి కళ్లతో కారును నియంత్రించే యాప్ వరకు ఉన్నాయి. మెజారిటీ ఉత్పత్తులు కృత్రిమ మేధ సాయంతోనే పనిచేయనున్నాయి. ఫలితంగా భవిష్యత్తులో ఏ వస్తువు వచ్చినా అందులో కృత్రిమ మేధ సాంకేతికత ఉండనుందని నిపుణులు చెబుతున్నారు. అమెరికాలోని లాస్ వెగాస్లో ఈ ఏడాది ఆరంభంలో వినియోగదారుల సాంకేతిక సంఘం సిటిఏ వార్షిక కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ షోను నిర్వహించింది. ఇందులో పలు సంస్థలు తాము రూపొందించిన ఉత్పత్తులను ప్రదర్శించాయి. టెక్ ప్రపంచంలో సంచలనంగా మారిన కృత్రిమ మేధ ఏఐను చాలా కంపెనీలు తమ ఉత్పత్తుల్లో జోడించాయి. ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఎల్జీ భవిష్యత్తు తరం టీవీని ఆవిష్కరించింది. ప్రపంచంలోనే మొట్టమొదటి వైర్లెస్ ట్రాన్స్పరెంట్ ఓఎల్ఈడి టీవీకి సంబంధించిన గ్లింప్స్ ను విడుదల చేసింది. 77 ఇంచుల స్క్రీన్ తో కూడిన ఈ టీవీలో ట్రాన్స్పరెంట్ మోడ్ వినియోగదారులను ఇట్టే ఆకట్టుకుంటోంది. సాధారణ టీవీలా ఇందులో వెనక వైపున ఏమీ ఉండదు. అంతా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. టీవీని ఆఫ్ చేస్తే అదొక గాజులా కనపడుతుంది. అటు ప్రముఖ సెల్ ఫోన్ తయారీ కంపెనీ శాంసంగ్ ఫోల్డబుల్ డిస్ప్లేలతో కూడిన ఫోన్లతో పాటు కొంత ఎత్తు నుంచి బరువైన వస్తువు పడినా పగుళ్లు రాకుండా ఉండే డిస్ప్లేను రూపొందించింది. ఫోల్డబుల్ ఫోన్లను శాంసంగ్ ఇదివరకే విడుదల చేసినా ఇందులో ఓ ప్రత్యేకత ఉంది. 60-20 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద కూడా ఫోన్ మడతపెట్టి ఉపయోగించుకునే విధంగా రూపొందించింది. పక్షులపై పరిశోధనలు చేసే శాస్త్రవేత్తల కోసం చైనాకు చెందిన ఓ స్టార్టప్ సంస్థ కృత్రిమ మీద ఏఐ సాయంతో పనిచేసే ఓ పరికరాన్ని రూపొందించింది. ఇందులో ఉండే కెమెరా ఏఐను ఉపయోగించి గార్డెన్ లేదా బహిరంగ ప్రదేశాల్లో ఉండే పక్షులు ఏ జాతికి సంబంధించినవో ఫోన్కు సందేశం పంపిస్తుంది. దాదాపు 6000 పక్షి జాతులను పసిగట్టేలా దీనికి ప్రోగ్రామింగ్ చేశారు. పిల్లి బయట నుంచి ఎలుక లేదా పక్షిని ఇంట్లోకి తీసుకుని రాకుండా అడ్డుకునే పరికరాన్ని స్విట్జర్లాండ్ కు చెందిన స్టార్టప్ సంస్థ తయారు చేసింది. ఇందులో ఉండే ఇన్ఫ్రారెడ్ కెమెరా ఏఐ సాయంతో పిల్లి ఎలుక లేదా పక్షిని తీసుకొస్తే వెంటనే తలుపు అడ్డుగా వస్తుంది. ఫలితంగా పిల్లి ఇంట్లోకి రాకుండా అడ్డుకుంటుంది. న్యూరాలాజిక్స్ కార్పొరేషన్ రూపొందించిన మ్యాజిక్ మిర్రర్ మనిషి ముఖాన్ని స్కాన్ చేసి ఆరోగ్యాన్ని అంచనా వేస్తుంది. బీపీ, పల్స్, శ్వాస తీసుకునే వేగం, ఒత్తిడిని తెలియపరుస్తుంది. భవిష్యత్తులో గుండెపోటు, టైప్ 2 డయాబెటిస్ లాంటి అనారోగ్య సమస్యలొచ్చే అవకాశం ఉంటే ముందే పసిగట్టి హెచ్చరిస్తుంది. ఈ పరికరం ఏఐ సాయంతో పనిచేస్తుందని న్యూరాలాజిక్స్ కార్పొరేషన్ ప్రతినిధులు తెలిపారు. 30 సెకండ్ల సెల్ఫీ వీడియో తీసుకొని ఆరోగ్య వివరాలను తెలియచేస్తుందని చెప్పారు. అచ్చం మనిషిలాగా రాసే పరికరాన్ని హ్యాండ్ రిటన్ అనే సంస్థ ప్రదర్శించింది. మనకు కావలసిన సమాచారాన్ని అందిస్తే ఏఐ సాయంతో ఈ పరికరం లేఖపై అచ్చం మనిషిలాగే రాస్తుంది. ఇందుకోసం రోబోటిక్ చేతిని వినియోగిస్తుంది. అటు స్పెయిన్లోని బార్సిలోనాలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లో పలు సెల్ ఫోన్ కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శించాయి. చైనాకు చెందిన మొబైల్ తయారీ సంస్థ హానర్ కళ్లతో కారును నియంత్రించే యాప్ ను రూపొందించింది. కళ్లతోనే కార్ ఇంజన్ ను ఆన్ లేదా ఆఫ్ చేయొచ్చు. అలాగే ముందుకు వెనక్కు నడపొచ్చు. అయితే ఇది డ్రైవింగ్ కు ప్రత్యామ్నాయం కాదని ఆ కంపెనీ ప్రతినిధి తెలిపారు. కళ్లతో నియంత్రించే సాంకేతికత ప్రస్తుతం ఆరంభ దశలో ఉందని చెప్పారు. ప్రస్తుత ప్రయోగం అందులో ఒక భాగమని అన్నారు. భవిష్యత్తులో విడుదల చేసే ఫోన్లను మోటరోలా, లెనోవో కంపెనీలు ఆవిష్కరించాయి. నెట్వర్క్ లేని చోట శాటిలైట్ సాయంతో కాల్ చేసుకునే ఫోన్ను యుఏఈకి చెందిన ఓ కంపెనీ ప్రదర్శించింది. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు, మారుమూల ప్రాంతాల్లో చిక్కుకున్నప్పుడు ఈ ఫోన్ ఉపయోగపడుతుందని కంపెనీ ప్రతినిధి తెలిపారు. నెట్వర్క్ పై ఆధారపడటం ఇష్టం లేని వారి కోసం ఈ ఫోన్ ను డిజైన్ చేశామని వెల్లడించారు. థింక్ బుక్ పేరిట ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్న ల్యాప్టాప్ లో కొత్త మోడల్ ను లెనోవో ప్రదర్శించింది. ఈసారి ట్రాన్స్పరెంట్ డిస్ప్లేతో ల్యాప్టాప్ ను రూపొందించింది. ఇందులో 17.3 ఇంచుల మైక్రో ఎల్ఈడి స్క్రీన్ ఉంది. ఆరోగ్యం వివరాలను అందించే రింగ్ ను శాంసంగ్ ఆవిష్కరించింది. ఈ గెలాక్సీ రింగ్ ను వేలుకు పెట్టుకుంటే ఏఐ సాయంతో ఆ వ్యక్తి ఆరోగ్య వివరాలను తెలియచేస్తుంది. ఈ ఏడాది
ఏడాది సెప్టెంబర్లో జర్మనీ రాజధాని బెర్లిన్లో జరిగిన IFA కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షోలో పలు కంపెనీలు హోమ్ అప్లయన్స్ ను ప్రదర్శించాయి. 5 రోజుల పాటు ఆహారాన్ని తాజాగా ఉంచే రిఫ్రిజిరేటర్ ను మియాలే కంపెనీ ప్రదర్శించింది. ఫోన్ తో నియంత్రించే వాషింగ్ మిషన్ ను బాష్ ఆవిష్కరించింది. పరిమాణంలో ప్రపంచంలోనే పలుచనైన ఫోల్డబుల్ ఫోన్ మ్యాజిక్ V3 ని హానర్ విడుదల చేసింది. అమెరికాకు చెందిన మొబైల్ తయారీ దిగ్గజం యాపిల్ సంస్థ iPhone 16 సిరీస్ ను చేసింది. AI సాంకేతికత తరహాలో యాపిల్ ఇంటెలిజెన్స్ AI తో వీటిని తీసుకొచ్చింది. కొత్త ఫోన్లు iOS 18 తో పనిచేస్తాయని తెలిపింది. AI సేవల కోసం ప్రత్యేకంగా చిప్ ను అభివృద్ధి చేశామని వెల్లడించింది.